నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న డాకు మహారాజ్ నుంచి రిలీజ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది, అసలు మాస్ పర్ఫార్మెన్స్ ఉందా, అందులో విలన్ క్యారెక్టర్ ఎలా ఉంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సార్, ఇటీవల కాలంలో డాకు మహారాజ్ నుంచి వచ్చిన ట్రైలర్ అయితే బాలయ్య డైలాగులు లేకపోవడంతో ఆయన ఫ్యాన్స్ కొంచెం నిరాశ చెందినట్లే కనిపించింది. కానీ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే రిలీజ్ ట్రైలర్ అని చెప్పి ఒక ట్రైలర్ని రిలీజ్ చేశారు. అందులో బాలయ్య మాస్ డైలాగ్స్ ఉన్నాయని చెప్పి అంత మాస్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. సార్, మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది, మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే కేవలం డైలాగుల కోసమే రిలీజ్ చేసినట్టుగా ఉంది. అంటే పవర్ఫుల్ డైలాగులు అందులో ఉన్నాయి ఖచ్చితంగా. మొన్నదాకా కొంత ఫ్యాన్స్ అసంతృప్తి చెందారు, ఈ డైలాగులు లేవు, ఇది లేవు అని చెప్పి అన్నారు. దాన్ని భర్తీ చేయడం కోసం నిన్న ట్రైలర్ వచ్చింది. అంటే స్టార్టింగ్లోనే చాకోతో ఒక డైలాగ్ చెప్పించారు. అతను చాకో అనే ఆర్టిస్టు దీంట్లో ఒక కీలకమైన పాత్ర పోషించినట్టున్నాడు. అంటే ఒంటి మీద 16 కత్తిపోట్లో ఉన్నా కానీ అతను కింద పడకుండా ఇంతమందిని చంపాడంటే అంటే వైల్డ్ యానిమల్ అంటూ ఒక డైలాగ్ చెప్పించారు. ఆ తరహాలోనే అతని పాత్ర ఉంది. పైగా డైలాగులో కూడా రాయలసీమ వాడిని అంటూ నా అడ్డా రాయలసీమ, నా అడ్డా అంటూ ఒక డైలాగ్ చెప్పించారు. కాబట్టి అతను ఎంత రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని, మరి ఆ డాకు అనే వ్యక్తి రాయలసీమకు చెందిన వ్యక్తి ఏమిటి అనేది ఒక సస్పెన్స్ అనుకోవాలి. ఓకే సార్. ఐ డిడ్ మాస్టర్స్ ఇన్ మర్డర్స్ అనే డైలాగ్ కూడా వైరల్ అవుతుంది సార్. ఈ డైలాగ్ అండ్ ఇంకా మనం పాత ట్రైలర్ అంటే ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తే అసలు బాలయ్య డైలాగ్స్ ఏం కనిపించలేదు, ఒక చిన్నపిల్ల సెంటిమెంట్ ఉన్నట్టుగానే కనిపించింది. మరి ఇప్పుడు ఈ ట్రైలర్కి ఆ ట్రైలర్ని కంపేర్ చేస్తూ సినిమా ఎలా ఉండబోతుందని మీరు అంచనా వేస్తారు? అంటే ఖచ్చితంగా మొదటి ట్రైలర్లోనే సినిమా మీద ఒక అంచనాలు అయితే ఏర్పడిపోయినాయి. నిన్న మళ్ళీ ప్రీ రిలీజ్ ఈవెంట్ మన అనంతపురం రద్దయింది కాబట్టి నిన్న హడావుడిగా ఇక్కడ ప్రీ రిలీజ్లో ఈవెంట్ పెట్టారు, అక్కడ రిలీజ్ చేశారు దీన్ని. దీంట్లో ఆ డైలాగ్ ఉంది, మర్డర్స్ విషయంలో మాస్టర్ అని చెప్పి. అంటే మీరు మొరుగుతారు కానీ నేను నాది చేతల్లో చూపిస్తాననే విధంగా ఆ డైలాగులు కూడా ఉన్నాయి. అంటే డాకు పాత్రధారి ఆ చిత్రమ్మ, లేకపోతే అతని పేరు డాకునా చిత్రం వీరా అనేది మనకు తెలియదు, కానీ మొత్తానికి డాకు పాత్రను హైలైట్ చేసుకుంటూ అంటే ఫస్ట్ హాఫ్లో వచ్చే స్టోరీ కానీ సెకండ్ హాఫ్లో డాకు పాత్ర చాలా కీలకంగా ఉంటుంది అనేది మనకు అర్థమవుతున్న విషయం. అయితే ఈ డైలాగులు కానీ దీని వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ హీరోయిజం ఎలివేట్ చేయేలాగా ఉందని చెప్పొచ్చు. మళ్ళీ థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని చెప్తారా సార్ ఈ ట్రైలర్ని బట్టి? ఖచ్చితంగా. అంటే సంక్రాంతి సినిమాలో బాలయ్య బాబుకి దాదాపు 23వ సినిమా. దాదాపు అంతకుముందు వచ్చిన 22 సినిమాలు కూడా సంక్రాంతికి వచ్చినాడు చాలా అన్ని పెద్ద హిట్లే. ఏవో ఉన్నాయి కానీ కొన్ని. పైగా చిరంజీవి గారి సినిమాలో బాలయ్య సినిమాలు పోటీ పడిన సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. ఇది 23వ సినిమాగా 23వసారి ఒక హిట్ కొట్టాలన్న తపంతోనే బాలయ్య బాబు వస్తున్నారు. ఆ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ బుకింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాకపోతే తెల్లవారుజాము నుంచి షోలు పట్టడం అనేది ఏపీలో లేదు, కానీ 8 గంటల నుంచి షోలు అయితే పడుతున్నాయి. రేపు మధ్యాహ్నానికల్లా రిపోర్ట్ వస్తుంది, మనం ఎట్లాగో రివ్యూ చెప్తాం ఈ సినిమా ఎలా ఉందనేది. ఖచ్చితంగా ఈ ట్రైలర్ చూస్తే, డైలాగులతో ఉన్న ఈ ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక మిరాకిల్ అయితే బాలయ్య బాబు చేయబోతున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అంటే అంతకుముందు భగవంత్ కేసరిని బీటౌట్ చేస్తాడా, లేకపోతే వీరసింహారెడ్డిని బీటౌట్ చేస్తాడా, లేదా ఓవరాల్గా బాలయ్య అన్ని సినిమాల రికార్డులను బద్దలయ్యేలాగా ఈ డాకు మహారాజ్ ఉండబోతుందా అనేది తెలియాలంటే రేపు మధ్యాహ్నం మనం ఒక ఫస్ట్ రివ్యూ ఇచ్చే వరకు కూడా ఆగాల్సిందే. 2 సంవత్సరాల క్రితం ఇదే బాబీ చిరంజీవి గారితో వాల్తేరు వీరయ్య మూవీ చేశారు సార్. అందులో చిరంజీవి గారిని పవర్ఫుల్గా చూపించారు. మరి ఈ డాకు మహారాజ్లో బాలకృష్ణ గారిని ఏ విధంగా చూపించవచ్చు అంటారు? అంటే బాబీకి మొట్టమొదటిసారిగా ప్రయత్నం ఇది. ఇక్కడ బి అనే సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుద్ది బాలయ్య విషయంలో. ఎందుకంటే బాలయ్య బోయపాటి, ఇప్పుడు బాలయ్య బాబీ, బి సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి బీతో ఎవరైతే బి అనే వాళ్ళతో దాదాపు ఆల్మోస్ట్ అలా అన్ని హిట్లే ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు బాలయ్యే మొన్న ఆహాలో అన్నాడు బీబీబీ అని. ఇప్పుడు బీబీ అలా బీబీబీ అయింది. ఇప్పుడు బాబీ సినిమాల్లో కల్లా ఇది పెద్ద హిట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా బాలయ్య బాబు రేంజ్ ఆల్రెడీ పెరిగిపోయి ఉంది. పాన్ ఇండియా హీరోగా అతను అవతారం ఎత్తాడు. అలాగే బాబీ కూడా ఈ సినిమాతో తనదైన మార్కుతో ముందుకు దూసుకుపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వాల్తేరు వీరయ్యలో ఎలా అయితే మెగాస్టార్తో హిట్ కొట్టాడో మళ్ళీ బాలయ్యతో పెద్ద హిట్ కొట్టి బాబీ అందరి దృష్టిని ఆకర్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే సార్. మరి హీరోయిన్స్ క్యారెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి? మళ్ళీ ఊర్వశి రౌత్ ఎలా చూసుకున్నట్లయితే వాల్తేరు వీరయ్య సినిమాలో కూడా ఐటమ్ సాంగ్ చేసింది, ఇప్పుడు బాలయ్యతో కలిసి స్టెప్పులు వేసింది సార్. ఈ సినిమా ఎలా ఉండబోతుంది, ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ ఇద్దరు కూడా దీంట్లో కీలక పాత్రలు అనుకోవాలి. ఒకళ్ళు ఏంటంటే డాకుకి పేరుగా ఉండొచ్చు, ఇంకొక హీరోయిన్ నానాజీకి పేరుగా ఉండొచ్చు. ఇక ఊర్వశి రౌతేల ఐటమ్ సాంగ్ దబిడిదిగి సాంగ్ అయితే చక్కగా ట్రోల్ అవుతున్నా కానీ దాని మీద పాజిటివ్ వైపే వచ్చేసింది. అంటే బాలయ్యకి మాస్ మసాలా సినిమాలో ఇప్పుడు అఖండాలో కానీ లేకపోతే పాటల పరంగా చూసుకుంటే
చాలా మూమెంట్స్ జనాలకు బాగా దగ్గర అయిపోయినాయి, పాటలు పెద్ద హిట్ అయినాయి. అందుకోసం పాటల పరంగా ఆ లోటు ఉండకూడదు. ఇప్పుడు పుష్ప 2లో ఆ సాంగ్ ఉంది, అది ఎంత పాపులర్ అయింది ఐటెం సాంగ్. అందుకోసం అని చెప్పి ఒక ఐటెం సాంగ్ పెట్టారు, ఆ పాట అయితే తెగ వైరల్ అవుతుంది, దబిడిబిడి సాంగ్. మొత్తానికి డాకు మహారాజ్ అయితే సూపర్ హిట్గా నిలుస్తుందని సార్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.